ఇంకా వాళ్ళకే సరిగా వచ్చిండవు ప్రింట్లు, మా దాకా ఏమొస్తుంది ఇంక అప్పుడే. కాకపోతే ఆలపాటి సురేష్ కుమార్, ఆలపాటి సురేష్ కుమార్ గారు రాసిన విధ్వంసం అనే పుస్తకం ఆయన రాయాల్సింది ఎక్కడ ఏమని రాయాలంటే, మొదటి విధ్వంసంగా ఎక్కడైనా రాజధాని ఎన్ని కిలోమీటర్లో ఉంటుందండి? మహా అంటే 200 కిలోమీటర్లకు మించి ప్రభుత్వ భవనాలు రాజధానికి ఎక్కడ ఉండవు. మిగతాయి మొత్తం ఆటోమేటిక్ గా అదే డెవలప్ అయిపోతా ఉంటుంది. కాకపోతే అలాంటిది శివరామకృష్ణన్ నివేదికని దొంగలో తొక్కి 33,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అనేది సంపాదించారు. 33,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కూడా సరిపోదన్నట్టుగా మరో 7,000 దేవాదాయ శాఖకి సంబంధించిన భూములను కూడా స్వీకరించారు. అసలు శివరామకృష్ణన్ అనే కమిటీకి తొంగలో దొక్కి వీళ్ళు తీసుకున్న కమిటీ ఎవరిద్రా అంటే నారాయణ కమిటీ. వీటన్నిటికీ కూడా మన ఇద్దరం ఒక్కసారి మనం కొంచెం పోలిక చూస్తే, శివరామకృష్ణన్ కమిటీలో కేఎల్ శివరామకృష్ణన్ ఐఏఎస్, ఆయన ఫార్మర్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ పాలసీ, కేటి రవీంద్రన్, అరోమర్ దేవి, రితిన్ రాయ్, జగన్ షా, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్కిటెక్చర్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ కానీ, అలాగే అర్బన్ అఫైర్స్ కి సంబంధించినటువంటి నిపుణులైతే వాళ్ళ నివేదికని తొంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 133 27/2014 ద్వారా ఏనేసిన కమిటీలు ఎవరున్నారంటే పి నారాయణ, ఆయన అప్పటి మంత్రి, విద్య మీద వ్యాపారం చేసే ఒక పెద్ద పెట్టుబడిదారుడు. ఇకపోతే సుజనా చౌదరి గారు రాజ్యసభ సభ్యుడు, బ్యాంకులను మోసం చేసి వేల కోట్లు కొల్లగొట్టినట్టుగా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. గల్లా జయదేవ్ మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త. జీవి సంజయ్ రెడ్డి జీవికే గ్రూప్. బీదా మత్సాన్ రావు ఒక ఎంపీ గారు, ఒక వ్యాపారవేత్త. బొమ్మిడాల శ్రీనివాస్ జిఎంఆర్ గ్రూప్. ఎం ప్రభాకర్ రావు చైర్మన్ నూజివీడు సీడ్స్ గ్రూప్. వీళ్ళందరూ ఒక వ్యాపారవేత్తల్ని, ఆయన ఏదైతే వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల ద్వారా ఆయన ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఏ రోజు మీటింగ్ అయినట్టు కానీ మినిట్స్ కూడా బయటికి లేదండి. కానీ వీళ్ళు ఏదైతే శివరామకృష్ణన్ గారు చెప్పినట్టుగా మార్టూరు, వినుకొండ, లేకపోతే ముసనూరు, మాచర్ల, గొల్లపల్లి, దొనకొండ, పులిచింతల ఈ ప్రాంతాల్లో రాజధాని దొనకొండ అండి, ఈ ప్రాంతాల్లో మాత్రమే రాజధానికి అనుకూలం. అలాగే ఈ రాష్ట్రానికి సూపర్ సిటీ, స్మార్ట్ సిటీ లాంటి రాజధాని అనుకూలం కాదు. హైదరాబాద్ లో జరిగినట్టుగా కాకుండా పరిపాలన, అభివృద్ధి రెండింటినీ కూడా రాష్ట్రంలోని ఆ నలుమూలలకి మీరు వికేంద్రీకరించాలి. రాష్ట్రం అంతా కూడా జోనల్ విధంగా మార్చాలి అని చెప్పేసి అప్పటి శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి కమిటీని తుంగలో దొక్కి మొదట వీళ్ళు ఏమన్నారంటే, మన ఏదైతే నూజివీడి దగ్గర కొద్ది రోజుల పాటు మనం కడుతున్నాము అది ఇది అని చెప్పేసి చివరికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి, ఇలా మొట్టమొదటిసారిగా 3 పంటలు 4 పంటలు పండేటువంటి సుక్షేత్రాలు, నిజంగా పచ్చటి పొలాలని కాంక్రీట్ జంగిల్ గా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చాలనుకుని రాష్ట్రంలో ఆహార కొరత సృష్టించడం కోసం చేసిన విధ్వంసం గురించి ఆయన రాసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక రెండో విధ్వంసం ఏంటంటే, గోదావరి పుష్కరాల పేరుతో 29 మంది మరణాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి విధ్వంసకారుడు చంద్రబాబు నాయుడు గారి గురించి రాసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకో మూడో విధ్వంసం ఏంటంటే, ఎక్కడైనా పుష్కరాలు వస్తున్నారా అంటే భక్తులు అక్కడి నుంచి వస్తూ ఉంటారని చెప్పి గుళ్ళకు రంగులు వేయటం, లైటింగ్ వేయటం, హడావిడి చేస్తారు. కానీ రోడ్డు ఎక్స్టెన్షన్ అది ఇది అని చెప్పేసి 100 శతాబ్దాల కాలం నాటి పురాతనమైన గుడులు 40 గుడులను కూల్చేసి ఎన్నో సంవత్సరాలుగా ధూపదీప నైవేద్యాలను అందుకుంటున్నటువంటి ఆ విగ్రహాలన్నింటినీ మున్సిపాలిటీ దొడ్డిలో పడేస్తే, విరగ్గొట్టి మున్సిపాలిటీ దొడ్డిలో పడేస్తే ఇది విధ్వంసం కాదా? విజయవాడలో వాళ్ళు చేసిన వాటిల్లో అసలు నిజంగా శతాబ్దాల కాలం నాటి విజయవాడ బొడ్డురాయి కానీ, సీతమ్మ గారి పాదాలు కానీ, మార్వాడి ఆంజనేయ స్వామి గుడి కానీ, ఇలాంటి టెంపుల్స్ అన్నిటినీ నిష్కారణంగా కూలగొట్టి వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ దొడ్డులో వేశారు. ఇవన్నీ విధ్వంసం కాదంటారా? ఇక ఈ ప్రభుత్వం చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల కాలంలో, ఆయన నేను హిందూ అని చెప్పుకుంటాడు, 14 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గుళ్ళు కూలగొట్టడం తప్పిస్తే గుళ్ళ డెవలప్మెంట్ రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం మొన్ననే ఈ మధ్య 270 కోట్ల రూపాయలు దుర్గగుడి డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయించి, ఏదైతే దుర్గగుడి డెవలప్మెంట్ కోసం కూడా చూడడం జరిగింది. ఆ 40 గుళ్ళను కూడా ఈ ప్రభుత్వమే పునరుద్ధరిస్తుంది. ఇక్కడ విధ్వంసకారుడు ఎవరు అనేది ప్రజలకు తెలియదా? ఇక పుస్తకాల గురించి మీరు మాట్లాడుతున్నారు. బాబుతో అంటగాగినటువంటి కమ్యూనిస్టులు కూడా ఆనాడు చంద్రబాబు గురించి రాశారండి. ప్రపంచ బ్యాంకు జీతగాడు, బాబు మోసగాడు అని ఒక బుక్ వేశారు. అలాగే బాబు జమానా, అవినీతి ఖజానా అలాంటి బుక్కులు కూడా చాలా వేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో విధ్వంసాలు ఎలా జరిగాయి అనడానికి
విజయవాడలో కాల్మనే సెక్స్ రాకెట్ వాళ్ళని అడిగితే చెప్తారు. ఏర్పేటలో ప్రాణాలు కోల్పోయిన ఇసుక మాఫియా వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అడిగితే చెప్తారు. వనజాక్షి లాంటి గవర్నమెంట్ ఆఫీసర్లను అడిగితే చెప్తారు. ఇలా విధ్వంసం మొత్తం వాళ్ళ పాలనలో పెట్టుకొని మా పాలన మీద బుక్కేస్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరన్నట్టే ప్రజావేదిక కూల్చివేతతో మొదలైనటువంటి మా ప్రభుత్వం, అక్రమ కట్టడమైనటువంటి ప్రజావేదిక కూల్చివేతతో ప్రభుత్వమైన మా ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ప్రజలకి లక్షలాది 30 లక్షలకు పైగా హౌస్ సైట్లు ఇచ్చి లక్షలాది ఇల్లు కట్టించే వరకు మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బటన్ మాత్రమే నొక్కుతున్నారు, అభివృద్ధి లేదు అని చెప్పేసి. అభివృద్ధి లేకపోతే వాళ్ళ కళ్ళకేమన్నా కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏమన్నా కుంభకర్ణిపోతా ఉన్నాయా? 4 కోట్లు కనిపించట్లేదా సార్? ప్రభుత్వ భవనంగా వాడుకోవచ్చు కదా ప్రజావేదికని ప్రభుత్వ భవనంగా ఎందుకు వాడుకోలేకపోయారు సార్? మా ప్రభుత్వం ఒకటే ఉంది సార్, ఏదైతే నదీ పరివాహ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను మొత్తాన్ని కూల్చాలి అనేది మా ప్రభుత్వ ఎజెండా. మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే తీసుకున్నటువంటి ఎజెండా. దానిలో భాగంగా ప్రజావేదికను కూల్చడం జరిగింది. మిగతా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళేసి స్టేలు తీసుకొచ్చారు. వాటి మీద కూడా నడుస్తా ఉన్నాయి. ఆ కోర్టులో స్టేలు పోయిన వెంటనే వాటిని కూడా కూల్చివేయడం జరుగుతుంది. అంతేగాని నదీ గర్భాన్ని ఆక్రమించి నదీ గర్భంలో కడతా ఉంటే చూస్తూ వెళ్తే మొన్న వరదలు వచ్చాయి సార్, ఏం జరిగింది? వరదలు వచ్చాయి, ఏం జరిగింది? ఆ భవనాల్లో వేరే వాళ్ళు ఉంటారు, ప్రాణాలు పోవా? నదీ గర్భాన్ని, నదిని కాస్త దగ్గర తీసుకెళ్లిపోవటం వల్ల, వరద ఎక్కువ రావటం వల్ల ఏమవుతుంది? నదీ గర్భాన్ని పూర్తి చేస్తే ఊర్ల మీదకి వస్తాయి. ఇలాంటి అన్నిటిని కూడా ప్రజావేదిక కూల్చివేత అనేది సక్రమే తప్పిస్తే అక్రమం కాదు. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా అభివృద్ధి లేదు, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. నేను అదే అడుగుతున్నాను సార్, ఈ ప్రతిపక్షాలకు రాష్ట్రంలో కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే 4.5 సంవత్సరంగా కుంభకర్ణ నిద్రపోతా ఉన్నారా? 4 పోర్ట్లు కడుతున్నాం సార్, కనిపించట్లేదా? 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం సార్, కనిపించట్లేదా? అలాగే 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం, కనిపించట్లేదా? 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, కనిపించట్లేదా? 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లు, 10,000కు పైగా సచివాలయాలు, 10,000కు పైగా ఏదైతే మన విలేజ్ క్లినిక్లు, లైబ్రరీలు, అలాగే 42,000 స్కూల్స్, నాడు నేడు స్కూల్స్, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవి కాకుండా అభివృద్ధి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన సంపద మొత్తాన్ని 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంపద మొత్తాన్ని తీసుకెళ్లి కేవలం 29 గ్రామాల్లో పోసి ఆ గ్రామాలను మాత్రమే డెవలప్ చేస్తే మేము మా ప్రభుత్వం లాస్ట్ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే అమరావతి ఎజెండాగా వాళ్ళు వెళ్ళారు, అమరావతి ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ప్రాంతం ఆగిపోతుంది అనే ఒక ఎజెండాతో వెళ్ళారు. ఎజెండాతో వెళ్ళినా సరే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించారా లేదా? ఆఖరికి రాజధాని ప్రాంతంలో కూడా, తాడికొండ, మంగళగిరి ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్మార్ట్ సిటీ, హైటెక్ సిటీ ఇవన్నీ కట్టడాన్ని ప్రజలు తిరస్కరించినట్టా కాదా? ప్రజలు తిరస్కరించినట్లా కాదా? మా ఎజెండా ఒకటే అండి, గత అనుభవాలు గుర్తుపెట్టుకోండి. గత అనుభవాలు హైదరాబాద్ లో గత అనుభవాలను గుర్తుపెట్టుకొని హైదరాబాద్ లో ఏదైతే 60 సంవత్సరాలుగా మనందరికీ అనుబంధాలు ఉన్నాయి, 60 సంవత్సరాలుగా అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి హైదరాబాద్ ని అన్ని తెంచుకొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి చరిత్రలో మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి మాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర, మళ్ళీ రాయలసీమ వాళ్ళు వచ్చి మాకు ప్రత్యేక రాయలసీమ, ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి అన్ని ప్రాంతాలకి మేము పరిపాలనని అలాగే అభివృద్ధిని వికేంద్రీకరించాలి అన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి యజ్ఞమే జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని వాళ్ళు విధ్వంసం అంటే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల విఘ్నులు. వీళ్ళు ఇలాంటి ఎన్ని పుస్తకాలు వేసుకున్నా ప్రజలు అన్ని నిశితంగా గమనిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీరు చదవలేదు కదా, ఇంకా పుస్తకం చదవలేదు కదా? ఒక్క నిమిషం ఉండండి శేఖర్ రెడ్డి గారు, మీరు ఇంకా విధ్వంస పుస్తకం చదవలేదు కాబట్టి పక్కన పెడతారు. చదవకపోయినా ఆ పుస్తకం ఆంతర్యం అనేది తెలియనంత వెర్రి వాళ్ళు కాదు ప్రజలు. ప్రజలు విఘ్నులు. ప్రజలు రాజధాని ఫైల్స్ సినిమా చూసారా? చూడలేదండి. రాజధాని ఫైల్స్ సినిమా చూసారా? చూడలేదండి. చూడలేదా? ఓకే, చూడలేదండి. అవసరం కూడా